మీ పేరన్నా? నా పేరు కే హనుమరెడ్డి అన్న. అన్న చెప్పండి అన్న, ఈ కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో ప్రతిష్టాత్మకంగా తలసాని రంగయ్య గారిని తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ, ధనికుడు కాదు, చూసి అటుపక్క ప్రత్యర్థి ధనికుడు. ఎలా ఉండబోతుంది వీళ్ళ మధ్య పోటీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటన్నా, నేను చెప్పాల్సింది ఏమిటంటే, ముఖ్యంగా ధనికుడు కాకపోవచ్చు రంగయ్య అన్న. మంచి ఒక విద్యావంతుడు, బీదవాడు ఆయన, ప్రజల్లో కలిసిపోయేవాడు. ఇది ప్రజలు కూడా చాలా మంది రాంగ ఫస్ట్ లో ఏమనుకున్నారు, ప్రజలు కూడా ఆమె బీసీ వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, అతను ధనవంతుడు అయినా కూడా అతను వైపు ఎక్కువ మొగ్గు చూపడం లేదు. కానీ రాంగ ఇప్పుడు పూర్తిగా ఎలక్షన్ నామినేషన్ వరకు పూర్తిగా రంగయ్య వైపు జనాలు అంతా తిరుగుతారని నా అభిప్రాయం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు, ఆయన మంచితనం, ఆయన బీదరికం గురించి ఖచ్చితంగా గెలుస్తామని పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఆయన మంచి కళ్యాణానికి మంచి సేవకుడు కూడా అవుతాడు, మంచి కార్యకర్త కూడా. ఆయన కార్యకర్త నేను అనుకోకూడదు, కార్యకర్త కలిసి అందులో ప్రజలు పోతున్నాడు. ఖచ్చితంగా మేము గెలిచి మంచి మెజార్టీతో గెలుస్తాడని అన్న కోరుకుంటున్నాను. అన్న చెప్పండి అన్న, కళ్యాణదుర్గంలో ప్రతిష్టాత్మకంగా ఈసారి ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే అటు పక్క చూస్తేనేమో ఎన్నోసార్లు టికెట్ ఆశించి చంద్రబాబు నాయుడు దగ్గర ఎట్టకేలకు సాధించుకున్న వ్యక్తి సురేంద్రబాబు, డబ్బులున్న వ్యక్తి, తర్వాత వ్యాపారవేత్త. ఇక్కడ చూస్తేనేమో సామాన్యులు, అంటే తలసాని రంగయ్య గారు సామాన్యులు. ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే ఎలా ఉండబోతుంది అంటారు ఫైట్? ఎలా ఉండబోతుంది? మీరు ఊహించలేరు. రంగయ్య సార్ అంటే ఒక శక్తి. ధనం కోసము ఇంకోటి ఆలోచన చేసే వ్యక్తి కాదు. ధనం గురించి ఎంతసేపు ఉన్నా ప్రజలకు మంచి చేయాలనే ఒక కోరికతో బలంగా రంగయ్య సారు కళ్యాణదుర్గం రావడం జరిగింది. ప్రజలకు మంచి చేయగలుగుతాడు కాబట్టి రంగయ్య సార్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఇక్కడికి. జగన్ రంగయ్య సార్, మేము రంగయ్య సార్ని అతి ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోగలుగుతున్నాం. మాకు ఇది జగన్ సారు రంగయ్య సార్ ఇక్కడ పంపించడం మా వరం. అన్న చెప్పండి, అంటే అటు ధనంతో కూడా శాసించగలిగే వ్యక్తి, ధనంతో కూడా మార్పులు చేసుకురాగలిగే వ్యక్తి, మరి ఆయన మీద పోటీ చేసి గెలవగలుగుతారు రంగయ్య సార్? మరి 100% గెలవగలుగుతారు. ఆయన దగ్గర ధనం ఉండొచ్చు, సార్ దగ్గర మంచితనం ఉంది. మంచితనము దగ్గర ధనము పని చేయదు. సారు ఎట్టకేలకు 100% విజయం సాధించడం ఖాయం. ఎప్పటికైనా కానీ గుర్తుంచుకోండి, ధనము కాదు ఎప్పటికి కావాల్సిండేది, మంచితనం కావాలి. ఆ మంచితనం మా రంగయ్య సార్లో 100% ఉంది. గెలవడం ఖాయం. వెల్కమ్. నమస్తే అన్న, నా పేరు రామరెడ్డి అన్న, మాది బూరంపల్లి, కళ్యాణ నియోజకవర్గం. ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తలసాని రంగయ్య గారిని పంపించారు. ఈయన సామాన్యుడు, చెప్పాలంటే ప్రజాసేవ తప్ప ఆయన దగ్గర ఏమీ లేదు వాస్తవం చెప్పాలంటే. అటుపక్క ప్రత్యర్థి సురేంద్రబాబు గారు, ఆయన దగ్గర కోటాను డబ్బు ఉంది, వ్యాపారవేత్త. పరిపెచ్చు 3 దఫాలుగా టికెట్ ఆశించి ఎట్టకెళ్ళకి ఈసారి తెచ్చుకున్నారు టికెట్. ఎంతైనా ఖర్చు పెట్టగలిగే వ్యక్తి. మీరు ఎలా రాజకీయం చేయగలుగుతారన్న? కళ్యాణదుర్గంలో ఎటువంటి వ్యక్తి వచ్చినా రంగయ్య సార్ విజయం అయితే ఖాయము. జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అవుతారు. 120 నుంచి 130 సీట్ల వరకు రావచ్చని మా అంచనా. ఎంతన్నా పందెం కాస్తా ఈ విషయంలో, ఎంతన్నా పందెం కాస్తా. ఎవరన్నా దమ్మున్న మొగోడైతే, టీడీపీ వాళ్ళు ఎవరైనా సరే దమ్మున్న మొగోడైతే, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా సరే కాసుకోండి, నేనైతే పందెం కాస్తా. రమ్మని వాళ్ళు మొగోళ్ళు ఎవరైనా సరే. ఎలా గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే రంగయ్య సార్కి మీరు ఇంత సపోర్ట్ ఎలా చేయగలుగుతారు? రంగయ్య సార్ సపోర్ట్ అంటే ఇందాక ఆయన ఎంపీగా ఉన్నప్పుడే మాకు చాలా వరకు చేశాడు. ఆయన మంచితనం, వ్యక్తిత్వము మంచి వ్యక్తి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంచితనం చూసి ఇక్కడ కళ్యాణంలో టికెట్ ఇచ్చారు. ఆయన రావడం ద్వారా మాకు ఇంకా విజయం మీద మాకు ఇంకా చాలా హోప్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఏమో మాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే ఆయన రావడం వలన మాకు విజయం అయితే పక్కా 200% పక్కా విజయం అయితే. ఎంపీగా ఉన్నప్పుడు మీకు ఎలా సహకరించారన్నా? ఎలాంటి విషయాలు, ఏ విధంగా అంటే మీరు ఎలా చేశారు? ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అయితే ఆయన చేసినటువంటి ఏదైనా కానీ, ఇప్పుడు రోడ్డు విషయంలో కానీ, బోర్లు వేయించడం, ఇప్పుడు రావడం 2 months 3 monthsలో వచ్చాడు. వచ్చిన తర్వాత 350 కోట్లు ఖర్చు చేయడం కళ్యాణ నియోజకవర్గంలో ఇక్కడ జరిగింది. ఒక కన్నేపల్లి రోడ్డు యాటకల్ రోడ్డు వరకు రోడ్డు ఇచ్చాడు. బ్రహ్మసముద్రం బ్రిడ్జ్ ఇచ్చాడు. తర్వాత ప్రతి పల్లెకి బోర్లు వేయించాడు. ఇక్కడ ఆయన మనస్తత్వం మంచిది కాబట్టి ఆయన ఎక్కడ పాయింట్ పడితే అక్కడ 100% నీళ్లు పడుతూనే ఉన్నాయి ఇక్కడ. ఇదైతే మాకు ఈ ఆయన సంతోషం వల్ల, ఆయన మంచితనం వల్లనే ఇలా జరుగుతుంది. అందుకే మేము కూడా ఆయనకు మంచితనం సపోర్ట్ చేయాలని మేము పక్కా నిర్ణయించుకున్నాము. పందెం కాస్తా ఎవరైనా సరే, టీడీపీలో కానీ అక్కడ పవన్ కళ్యాణ్ కానీ ఛాలెంజ్ చేస్తా, విసురుతున్నా, రెడీ.
ఓకే. మీ పేరన్నా? నమస్తే అన్న, నా పేరు జైపాలరెడ్డి. మాది కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ, దాసంపల్లి విలేజ్ సార్. మాది దాసంపల్లి విలేజ్ సార్. కళ్యాణదుర్గంలో మొట్టమొదటి సీటు చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇస్తానని చెప్పి సురేంద్ర బాబు గారు చెప్తా ఉన్నారన్న. ఇక్కడ చూస్తేనేమో తలసాని రంగయ్య గారు, ఆయన దగ్గర ఎలక్షన్స్ పోయేటువంటి ధనం కూడా లేని వ్యక్తి, అంటే ఒక సామాన్యమైన మనలాగా చెప్పుకోవచ్చు అందరు. ఎలా చూస్తారండి మన ఎలక్షన్స్ ని? సురేంద్ర బాబు గురించి చెప్పాలంటే సార్, 200 కోట్ల డబ్బులు ఉంటాయని నీకు టికెట్ ఇస్తారు చంద్రబాబు నాయుడు. నీతో 200 కోట్ల డబ్బులు ఉన్నాయా? నీతో లేవా? నీకు ఉంటే టికెట్ ఇస్తాడు. గిఫ్ట్గా ఎట్లా ఇస్తాడు సార్? ఇక్కడ 4 సంవత్సరాల 8 నెలలు కష్టపడాలంతా పోనా పార్టీకి. ఆయన ఏదో 200 కోట్ల డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వచ్చి ప్రజలకు వెళ్తే ఏమన్నా వేస్తారా? ఓటేమన్నా? నువ్వు ఈ రోజు ఒక రోజు చెల్లింటావు నువ్వు. అంటే ప్రజా సేవ చేయడం కోసమే కదా ఆయన 200 కోట్లు ఖర్చు పెట్టి వస్తానండి. కాదన్నా, ప్రజాసేవ 4 సంవత్సరాల 8 నెలలు ఎక్కడ పోయినా ఉన్నావు నువ్వు? ప్రజాసేవ చేసేవాడు ఉన్నావు, జిల్లాలోనే ఉండవు కదా, జిల్లాలోనే ఉండవు, మన రాష్ట్రంలోనే ఉండవు కదా. అప్పుడు నీ కళ్యాణం ప్రజలు గుర్తు రాలేదా? అప్పుడు రాలేదా? ఇప్పుడు ఓన్లీ ఏదో ఎలక్షన్ వచ్చింది, చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిన 200 కోట్లు నువ్వు టికెట్ కొనుక్కొచ్చుకున్నావు. ఆర్టీసీ బస్సులో కూడా నాకు 70 రూపాయలు ఇస్తే టికెట్ అనంతరం నుంచి కళ్యాణం దింపుతారు. డబ్బులుంటే నీకు కూడా ఇస్తారు టికెట్. చంద్రబాబు నాయుడు గురించి మనం ఎందుకు మాట్లాడాలి నాన్న? 14 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. ఏదన్నా ఒక పథకం పేరు చెప్పాను ఆయన. ఏటు అంటే ఆయన పథకాల పేరు చెప్పి కరంభూమి అంట, జన్మభూమి కరంభూమి కమిటీలు అంటారు కదా. వేటు కరంభూమి జన్మభూమిలో జన్మభూమి, అదే నాకైతే కరంభూమి అంటున్నారు. అది ఈ ప్రజలకి కరం బట్టి వాళ్ళకి భూమి కమిటీలు ఇచ్చినారు. ఆ రోజు దివాకర్ రెడ్డి కూడా రాయదుర్గంలో చెప్పినాడు, అయ్యా జన్మభూమి కమిటీలు కాదయా కరంభూమి కమిటీలు అని చెప్పి ఆయన పెద్ద ఆయన చెప్పినాడు, ఒక ఎంపీగా హోదాలో ఉండి కూడా. అది సార్. ముఖ్యంగా మరి ఎట్లా మీ లీడర్ తలసాని రంగయ్య గారు ఎలా ఎదుర్కొంటారని చెప్పి మీరు ఎలా చెప్తారు? సార్, తలా రంగయ్య సార్ గారు ఆయన మంచి ఉన్నత విద్యావంతుడు. ఆయన ఏమో 10th క్లాస్ ఫెయిల్ కాలే, 7వ క్లాస్ ఫెయిల్ కాలే. ఆయన ఒక IAS డాక్టర్. ఆయన అంతా మంచి విద్యావంతుడు. ఇప్పుడు మనకి ఇంతమంది పార్లమెంట్లో సభ్యులు కూడా ఢిల్లీకి పోయి ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా బాగా స్టడీ చేసినాడు సార్. మన ప్రజలకి ఏం చేయాలా, మన రోడ్ల అభివృద్ధి ఎట్లా ఏమంటే ప్రతి ఒక్కటి బాగా స్టడీ చేసినాడు సార్. ఇప్పుడు మా రంగయ్య సార్తో డబ్బులు లేవంటారు అంటున్నారు కదా సార్. మీరు డబ్బులకు ఓట్లు వేస్తారన్నమాట అబద్ధం సార్. ఇప్పుడు మీరు డబ్బులకే ఓట్లు వేయాలంటే నారా లోకేష్ బాబుతో డబ్బులు లేవా సార్? 2019 ఎందుకు ఓడిపోయినాడు సార్? అనిల్ కుమార్ ఎందుకు ఓడిపోయినాడు సార్? మన అనిల్ కుమార్ ఎందుకు గెలిచాడు? నెల్లూరు రూరల్లోనా నారాయణతో డబ్బులు లేవు సార్. పిల్లలు చదువులకి చెప్పిస్తానని చెప్పేసి ప్రజలు రక్తాలు దారి డబ్బులు వసూలు చేస్తున్నాడే. మరి రక్తాలు దాగి డబ్బులు వసూలు చేసి డబ్బులు లేవా ఆయన దగ్గర? మరి ఆయన ఎందుకు ఓడిపోయినాడు సార్? మరి నందిగాం సురేష్తో డబ్బులు ఉన్నాయా? నందిగాం సురేష్తో ఆయన ఎట్లా గెలిచాడు సార్ ఎంపీగా? మరి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఈర్లకప్పుడు టికెట్ ఇచ్చినాడు సార్ జగన్ అన్న. ఆయనతో ఏం లేదు ఆయనకి. ఇది మేము ఇక్కడ కళ్యాణంలో ఏమంటామంటే మేము కరూపాని అంటాం. మేము ఇందిరాది బుక్, కరూపాని బుక్, ఇందిరాది ఇల్లు, అవి రెండే ఉన్నాయి ఆయన దగ్గర. అంత ఇంకేం లేవు ఆయనతోనేమో. ఆయన అనుకుని టికెట్ ఇచ్చినాడు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి టికెట్లు అమ్ముకోవాలనుకుంటే లారీలకు వస్తాయి డబ్బులు ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఏమంటే ప్రజల్లో పుట్టిన నాయకుడు సార్. ఆయన ఏదో ఒకరు అంగీ కొనుక్కొచ్చి వేసుకునే మనిషి కాదు. ఆయన సొంతంగా ప్రజల్లో నుంచి ఎదగాడు. మనకు ముఖ్యంగా తలసాని రంగయ్య గారిని చూస్తా ఉన్నారు. మరి ఇలాంటి క్వాలిటీస్ అంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గురించి మీరు వర్ణించారో ఆ క్వాలిటీస్ అన్ని రంగయ్య గారిలో చూసారంటారు మరి మీరు? సార్, రంగయ్య సార్తకి నువ్వు అర్ధరాత్రి కూడా వచ్చి సార్ ఇట్లా నా పరిస్థితి ఇట్లా ఉంది సార్ అంటే దిగొచ్చి పనిచేసేవాడు. మరి రంగయ్య సార్ ఏమో శ్రీలంకకు పోయేవాడు కాదు, లేకపోతే వేరే దేశానికి పోయేవాడు కాదు. ఈడ ఆయనకేమో 3 అల్లేండ్లు లేరు, ఇంకా మిగతా బంధువులంతా లేరు. ఆయన ఒక్కడైనా జగన్ అన్న ఎలా ఉన్నాడో ఈడు రంగయ్య సార్ కూడా ఒకడే. ఆయన అట్లా 9-10 మంది వచ్చి ఇక్కడ క్యాన్వాస్ నువ్వు ఢిల్లీలో పోయి ఉంటే 3 క్యాన్వాస్ చేసి అలాంటి వాడు రంగయ్య సార్ కాదు సార్. 24 గంటలు నిత్యము మన కళ్యాణంలోనే ఉంటాడు సార్. ఆయన చాలా ఉన్నతమైన విద్యావంతుడు. ప్రజల కష్టాలు చూసినాడు సార్. ఈ రోజుకి మన రంగయ్య సార్ గారు ఆయన ఎంపీ కదా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన 5 సంవత్సరాలు ఎంపీను, మళ్ళీ వచ్చేసి మనకి డాక్టర్ ఆయన చదివినాడు కదా, మళ్ళీ పీడీగా పనిచేశాడు. అలాంటి వాడు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీను సామాన్య ప్రజల మాదిరిగానే ఉంది. అదే ఒక ఎంపీపీనో ఒక ఎంపీ జడ్జిపీటీసీనో అంటే వాళ్ళ కుటుంబాలన్నీ బాగుపడి బెంచ్ కార్లు అట్లా తొక్లాడుతుండ్రు. అలాంటి వాడు మా సార్కి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎలాగుందో సార్. అగ్రహారం పోయి చూడండి, కర్నూలు జిల్లాలో. ఆయన చాలా సౌమ్యుడు సార్. ఆయన 10 మందికి పని చేయాలనేవాడు సార్. ఆయన 10 మందికి పని చేసి ప్రజల్లో మనల్ని పొందాలనేవాడు. ముఖ్యంగా చెప్పండి సార్, ఏదైతే ప్రజల గుండెలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని 4వ పెళ్ళం అంటాం, నువ్వు జగన్ అని సంబోధించడం, పవన్ కళ్యాణ్ ఏ రకంగా చూస్తారు మీరు? సార్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది వేస్ట్ సార్. మొన్నేమో ఏడో పిఠాపురంలోనా భీమిలీలోనా మళ్ళీ మొన్నేం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన నాకు ఎమ్మెల్యే వద్దు, ఎంపీ వద్దు. నేను ఏడుతో అక్కడ అమ్మినాను పార్టీని 30 రూపాయలకు 35 రూపాయలకు బీజేపీలకి. అడిగితే రాజ్యసభ సభ్యు ఆయన చిరంజీవి మేలు కదా సార్. 19 సీట్లు మొగన గట్ల గెలిచా ఆయన పార్టీ అమ్మే వాళ్ళకి, వాళ్ళ పార్టీ అమ్మా వాళ్ళు ఏదో రాజ్యసభ తెచ్చుకొని మినిస్టర్ అయ్యా. ఈయన వార్డు నెంబర్కి వెళ్ళేది ఇంకెట్లా ఇస్తారు సార్ మినిస్టర్ పోస్ట్ రాజ్యసభ తీసుకుని? కానీ వార్డు నెంబర్ అన్న గెలాలి కదా నువ్వు. మా ఊర్లో వార్డు నెంబర్ వెళ్ళి మా సంతిమ్మ ఉన్నాడు, మా సంతిమ్మ వాడన్న వార్డు నెంబర్ గెలిచినాడు. నువ్వు ఏడో వార్డు నెంబర్ కన్నా గెలిచినావా సార్? ఏమన్నా గెలిచినావా నువ్వు?
అలాంటి వాడు నేను అన్ని సీట్లు తెస్తాను ఇన్ని సీట్లు. నీకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తేనే నీకు లేకపోతే లేదు, బస్ దిగాల్సిందే. చంద్రబాబు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా ఇది 14 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కూడా 30 years ఇండస్ట్రీ అయిన ముఖ్యమంత్రి చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ అంటాం సైకో అంటాం, అది ఎలా చూస్తారన్న మరి ఆయన ఇప్పుడు సైకో జగన్ ఇవంటేనో వాళ్ళందరికీ అది వెన్నుతో పెట్టిన విద్యనా? ఎన్టీ రామారావు చెప్పులతో చేపించా ఇంకా వీళ్ళన్ని మాట్లాడేది తప్పేం సార్? జగన్మోహన్ రెడ్డి ఒక విద్యావంతుడు. ఏ రోజన్నా వాళ్ళన్ని విమర్శలు చేసినా, ఏ రోజున విమర్శలు చేసినాడా? నాకు పైన దేవుడున్నాడు, కింద చల్లని ప్రజలు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. మీలాగా సీఎం రమేష్కి 500 కోట్లకి నమ్ముకొని ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఒక బీదోనికే. అదే మా కళ్యాణంలో తీసుకోక తోడు పండ్లు అమ్మనోడు కానీ మా రాజు అనే అతను కూడా మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇచ్చా. ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పండి అన్న, నేను అడుగుతున్నా ఇదే విషయాన్ని. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆశయాల్ని నిరూపిస్తూ అవన్నీ ఫుల్ఫిల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి కష్టపడతా ఉన్నారు, పేద ప్రజల పక్కన నిలబడున్నారు, అందరికీ కూడా సంక్షేమ పదాలు అందించారు. అయితే అలాంటి కుటుంబంలో పుట్టిన షర్మిలమ్మ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో రాష్ట్రాన్ని విడగొట్టి జనాలకి అన్యాయం చేసింది, రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అన్యాయం చేసింది, జగన్మోహన్ రెడ్డిని రోడ్డును పడేసింది. అలాంటి పార్టీ కండో కట్టుకొని ఇప్పుడు రాష్ట్రానికి వస్తే ఒకప్పుడు తెలంగాణకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ బిడ్డని నేను వారసురాలని చెప్పి వస్తే ఆ కోణాన్ని ఎలా చూస్తారన్న మీరు? సార్ షర్మిలమ్మ గురించి మాట్లాడేది ఎందుకంటే ఆమె మాకు ఏ రోజున్నా మా పార్టీలోకి వస్తుంది. మా అక్క ఏమంటే అక్కకి ఏదో వాళ్ళు మభ్య పెట్టినారు, అక్కడ రాపందుల వేటలో చిక్కుపడింది అక్క. మా జగన్ కూడా చెప్పినాడు, అమ్మా నువ్వు పద్మవ్యూహంలో చిక్కుపడినావు, నువ్వు రామ్మ, నువ్వు నిన్ను చాలా ఇబ్బందులు పెట్టినారమ్మా అంటది. మా అక్క ఏమంటుందంటే సార్ నాకు తెలియదు అంటుంది. నాన్న చనిపోయి ఎన్ని సంవత్సరాలు, నీకు అన్ని సంవత్సరాలు తెలియదేం సార్? మీ నాన్న పేరు సిబిఐలో చనిపోయినా నీ అనాకుడులో సిబిఐ దాంట్లో ఇరికిస్తారేం సార్ ఏమన్నా? ఆ రోజు నీకు తెలుదా సార్ నీకేమన్నా? నువ్వు అన్న కోసం కష్టపడినావు, అన్ని రకాల బాంధీకి ఆంధ్రప్రదేశ్లో జగనన్నకి ఎంత పర్సెంటేజ్ నీకు కూడా అంత పర్సెంటేజ్ అభిమానులు ఉన్నారు. అలాంటివి తీసుకోపోయి వాళ్ళు ఏదో మాయమాటలు చెప్పి నువ్వు వైఎస్ షర్మిల అంటున్నావు కదా సార్. వైఎస్ షర్మిలను ఎట్లా పెట్టుకుంటావు సార్ నువ్వు ఇంటి పేరు? ఇప్పుడు మా భార్య ఉంది, మా భార్య వాళ్ళు మా ఇంటి పేరు మేము మార్చుకున్నాం కదా, వాళ్ళ పేరు అంటే నోట్ల కుమరాన్ని. ఇప్పుడు షర్మిలం అంటే వైఎస్ షర్మిల అంటే ఎట్లా అంటారు సార్? ఏ సార్ ఇప్పుడు నందమూరి తారక రామారావు ఉన్నాడు కదా, మరి నారా లోకేష్ మనోడే కదా, నారా లోకేష్ నందమూరి లోకేష్ పెట్టుకోవచ్చు కదా. ఎట్లా పెట్టుకుంటారు సార్? మా అక్క గురించి నేను నో కామెంట్ సార్, ఎందుకంటే మా అక్క కొద్ది రాంగ్ స్టెప్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉండడం కాంగ్రెస్ పార్టీనే కానీ సూట్ కేసులు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాటలు వస్తా ఉన్నాయి సార్. కొండారెడ్డి చెప్పాడు కదా సార్, ఆయన చెప్పినాడు కదా సార్, విత్ ప్రూఫ్ సార్ నేను చూపిస్తున్నాడు. నేను స్పిటిక్ రాసి పంపిస్తాను. రామోజీరావు ఇక్కడ చంద్రజ్యోతి అనే పేపర్ ఉన్నాడు, ఆ చంద్రజ్యోతి పేపర్ వాళ్ళు ఇద్దరును మేము రాసి పంపిస్తామమ్మా, నీకు డబ్బులు ఇస్తాం, పేపర్ ఇస్తాము, నువ్వు మైక్ కూడా తీసుకుంటే చాలమ్మా అని చెప్తారు సార్. అదే రోజు నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారు కూడా వాళ్ళకి తెలుసు సార్, వాళ్ళకి అమ్మగారికి తెలుసు. అయినా నువ్వు వాళ్ళు మాట వింటున్నావు అంటే నీ అజ్ఞాతగానికో నీ వినేతగా మీకే వదిలేస్తున్నామన్నా. అన్న ముఖ్యంగా చెప్పండి చివరిగా, చంద్రబాబు నాయుడు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క, షర్మిల గారు ఒక పక్క, బీజేపీ ఒక పక్క, ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి సార్? నువ్వు సార్ ఇక్కడికి నువ్వు రావాలనుకున్నావు సార్, నువ్వు ఇక్కడ రావాలనుకుంటే అక్కడ గేట్లో 4 కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలు చూసి నువ్వు ఎదపడిపోయినావా లేకపోతే ఇక్కడ గమ్యానికి చేరుకోవాలని ఇక్కడ వచ్చినావు సార్? అలా జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు కూడా ఒకటే సార్. ఆయన పార్టీ పెట్టినది ఒకడే అమ్మ, ఆ రోజు జగన్ అన్న. ఈ రోజు పార్టీ నిలుపుకున్నాడా లేదు సార్? ఆయనకు అట్లా ఏదో తప్పుడు పనులు చేసి పార్టీ ఎవరికి కొనలే అమ్మలే. మా జగనన్న అనేది ఒక జనాలకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి సార్, ఎక్కడున్నా చూసినా కూడా. థ్యాంక్ యూ.